అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిహెచ్ వెంకట్ పవన్, సీనియర్ జనరల్ సర్జన్, రోబోటిక్ అండ్ లాప్రోస్కోప్ సర్జన్. వారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో డాక్టర్. సార్, నార్మల్ గా జనరల్ సర్జన్ అంటే ఎవరికి అంత అవగాహన లేదు. అంటే వాళ్ళు ఏం ప్రాసెస్ చేస్తారు, ఏమేమి సర్జరీస్ చేస్తారు అనేది తెలీదు. సో జనరల్ సర్జన్ మోస్ట్ కామన్ గా చేసే సర్జరీస్ ఏమి ఉంటాయి సార్? హాయ్ అండి, నా పేరు డాక్టర్ వెంకట్ పవన్ కుమార్. నేను సీనియర్ కన్సల్టెంట్ సర్జన్ ఎట్ మెడికవర్ మాదాపూర్, బోత్ జనరల్, లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్. బేసిక్ ఏంటంటే చాలా మందికి జనరల్ మెడిసిన్ అంటే తెలుస్తుంది, ఎందుకంటే నార్మల్ బేసిక్ ఫీవర్స్ ఉన్నా ఏదన్నా బేసిక్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోతారు, చూయించుకుంటారు. బేసిక్గా జనరల్ సర్జన్ చేసే జాబ్ ఏంటంటే వీ డిటెక్ట్ ఎర్లీ అనమాట సర్జరీస్. సో కొన్ని ఏంటంటే డైరెక్ట్గా ఆంకాలజీకి వెళ్ళాలా, లేకపోతే గ్యాస్ట్రెంటాలజిస్ట్ మెడికల్ గ్యాస్ట్రాలకి వెళ్ళాలా, లేకపోతే ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్ ప్లాస్టిక్ సర్జరీకి వెళ్ళాలా. సో ఇనీషియల్గా మా దగ్గరకు వస్తారు పేషెంట్స్. అది పైల్స్ అన్న అయి ఉండొచ్చు, హెమరాయిడ్స్ అయి ఉండొచ్చు, ఫిస్టులాలు అయి ఉండొచ్చు, దెన్ డయాబెటిక్ ఫుడ్స్. చాలా మంది డయాబెటీస్తో సఫర్ అయ్యి ఈ ఫుడ్ ఇన్ఫెక్షన్స్తో వస్తారు. వాళ్ళని మేము వాస్కులర్ డిపార్ట్మెంట్ పంపించాలా లేకపోతే ప్లాస్టిక్ సర్జరీ పంపించాలనేది బేసిక్గా డిసైడ్ చేసేది మా డిపార్ట్మెంట్. సో బేసిక్గా జనరల్ సర్జరీ ఏంటంటే ఇట్స్ వైడ్ వెరైటీ ఆఫ్ రేంజ్. ఇప్పుడు బ్రెస్ట్ లో ట్యూమర్స్ వస్తాయి, ఇది క్యాన్సరా నాన్ క్యాన్సరా, క్యాన్సర్ అయితే ఆంకాలజిస్ట్ పంపించాలా, నాన్ క్యాన్సర్ అయితే మేమే ట్రీట్ చేస్తాం. సో బేసిక్ ఏంటంటే జనరల్ సర్జన్ ఈజ్ అ బేసిక్ డిపార్ట్మెంట్, very important department, and we become one of the pillar for a hospital. That is what is general surgery department. So basically we do hernias, appendix, then foot reconstruction, diabetic foods, colorectal, for example piles, fistulas చెప్పినట్టు. ప్లస్ ఏంటంటే మేము we associate with trauma department, and we do any trauma వచ్చినప్పుడు కూడా we take care of GI injuries, spleen, liver injuries. So it's a multi-faceted department. ఓకే సార్, మీరు ఇందాక ఇంట్లో చెప్పేటప్పుడు రోబోటిక్ సర్జన్ అనేసి అని అన్నారు. చాలా మంది పేషెంట్స్ కూడా రోబోటిక్ సర్జరీ గురించి అంత అవగాహన లేదు. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? సో బేసిక్ ఏంటంటే మేము వాడేది డావిన్సీ రోబోట్. దట్స్ ద లేటెస్ట్ ఇన్ ద వరల్డ్, దట్స్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ఇది రోబోట్ ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే పేషెంట్లు రోబోట్ చేస్తుందా మీరు చేయరా అంటారు. దట్ ఈస్ రాంగ్ అండి. బేసిక్గా సర్జనే కంట్రోల్ చేస్తాడు రోబోట్ని. కాకపోతే ఏంటంటే మోర్ రిఫైన్డ్ సర్జరీ అనమాట. సో బేసిక్ ఏంటంటే మనకి రోబోట్లో ఆ 4D అంటాం, అంటే మన ఐ చూసేదానికంటే క్లారిటీ ఇంకెక్కువ ఉంటుంది రోబోట్లో. ఒకటి అది. రెండు ఫైన్ పాయింట్స్, చిన్న మైన్యూట్ వెజల్స్ కూడా చాలా క్లారిటీగా మనకి ఆ కెమెరాలో మేము చూసే టీవీలో కనపడుతుంది. ప్లస్ ఏంటంటే దాన్ని కంట్రోల్ చేసేది మళ్ళీ మేమే. ఎందుకంటే దీనికి సర్జరీ ఎవరు పడితే వాళ్ళు రోబోటిక్ సర్జరీ చేయడానికి ఉండదు. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ట్రైనింగ్, లాట్ ఆఫ్ కేసెస్ చేయాలి, ప్లస్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది అది చేయాలన్నా కూడా. మెయిన్ ఏంటంటే రోబోటిక్లో లాప్రోస్కోపిక్ మీకు డిఫరెన్స్ ఏంటంటే, రోబోట్లో లాప్రోస్కోపీ అయినా రోబోటిక్ అయినా మనం పోర్ట్స్ అనేది వేస్తాం, ట్రోకార్స్ అంటాం అనమాట. అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ లోపలికి వెళ్ళాలి అంటే హోల్ వేసి దాంట్లో ఒక పోర్ట్ అంటాం అనమాట, ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది. అది ఫిక్స్ చేస్తే దాంట్లోంచి ఇన్స్ట్రుమెంట్ వెళ్ళి వీ డూ సర్జరీస్. లాప్రోస్కోపీలో ఏమవుతుందంటే మనం ఊపాలన్నమాట. ఇప్పుడు ఇది అబ్డామిన్ అనుకోండి, ఆ పోర్ట్ ఇలా వెళ్తుంది. వెళ్ళినప్పుడు లాప్రోస్కోపీలో ఏంటంటే మేము ఇన్స్ట్రుమెంట్స్ కదిలిస్తూ ఉండాలి, ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ ఇస్ ఏ స్ట్రైట్ 90 degrees. సో కంప్లీట్ ఇన్స్ట్రుమెంట్ మన చేతులు మూవ్ అవుతూ ఉంటాయి. రోబోట్లో ఏంటంటే ఇది ఫల్క్రమ్ అంటాం, ఈ మూమెంట్ ఉండదు. ఎందుకంటే రోబోట్ హ్యాండ్ లోపలికి వెళ్ళిపోయి ఇది ఫిక్స్ అయిపోతుంది. ఓన్లీ హ్యాండ్ లోపల ఏదైతుందో అది రొటేట్ అవుతుంది 360 degrees. సో ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మూమెంట్ లేకపోవడం వల్ల పెయిన్ అనేది తక్కువ ఉంటుంది రోబోటిక్ సర్జరీస్ లో. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ రోబోట్ అనమాట. సో ఇంటర్నల్ గా ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ సర్జరీ యూ డూ. గాల్ బ్లాడర్, GI, బేడియాట్రిక్ సర్జరీస్, ఫండోప్లాకిన్స్ అంటే దేర్ ఆర్ మల్టిపుల్ surgeries, pelvic surgeries, colorectal, for example gynec department they do robotic surgeries. Even now CTVS కూడా మేము స్టార్ట్ చేసాం మా మెడికవర్లో, వేర్ దే డూ bypass కూడా దే ఆర్ డూయింగ్ విత్ రోబోట్. లంగ్ ఏదన్నా ఇంజురీస్, దాని తర్వాత లంగ్
సమ్ బుల్లెక్టమీస్ అంటాం, స్టేప్లర్స్, ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ మొత్తం చేసేంత రోబోట్ తో అనమాట. సో దీస్ ఆర్ ద ప్రొసీజర్స్ వాట్ వీ డూ ఇన్ రోబోటిక్ సిస్టమ్. ఓకే, నైస్ సార్. సార్, అపెండిసైటిస్ అంటే చాలా మందికి కూడా అవగాహన లేదు. సో అపెండిసైటిస్ సర్జరీ అంటే కూడా భయపడుతూ ఉంటారు. అదేమన్నా మేజర్ సర్జరీ లేకపోతే ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? లేదండి, అపెండిక్స్ అంటే బేసిక్ గా ఇట్స్ వెస్టిజియల్ ఆర్గన్, అంటే నాన్ ఫంక్షనల్ ఆర్గన్. కాకపోతే ఏంటంటే ఎవరైతే బయట ఫుడ్ ఎక్కువ తింటారో ప్లస్ కాన్స్టిపేషన్, మోషన్ సరిగ్గా వెళ్ళదో, దేర్ ఆర్ హై ఛాన్సెస్ టు గెట్ అపెండిసైటిస్. సో అపెండిసైటిస్ వచ్చినంత మాత్రాన అదేం లైఫ్ థ్రెటనింగ్ కాదు, ఇమీడియట్ గా డయాగ్నోజ్ అవుతుంది. ఇమీడియట్ గా వి గో ఫర్ లాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీ అండ్ ఆ ఆర్గన్ అనేది తీసేస్తాం. కానీ ఆ సర్జరీ కనుక డిలే అయితే, డయాగ్నోసిస్ డిలే అయినా, దాని ట్రీట్మెంట్ అనేది డిలే అయినా, ప్లస్ సరిగ్గా టైంకి ఇంటర్వెన్షన్ చేయకపోయినా ఈ అపెండిక్స్ పగిలే ఛాన్స్ ఉంటుంది. పగిలినప్పుడు దట్ ఈస్ కాల్డ్ పర్ఫరేటెడ్ అపెండిసైటిస్, పెరిటోనైటిస్ అంటాం. అంటే ఆ సెప్సిస్ అనేది అబ్డామెన్ మొత్తం వెళ్ళిపోయి అబ్డామెన్ నుంచి ఆటోమేటికలీ ఇట్ ఎంటర్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. సో సెప్సిస్ లో ల్యాండ్ అవుతాడు. సో చిన్న అపెండిక్స్ ఇనీషియల్ గా డయాగ్నోజ్ అయ్యి కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ చేస్తే వెల్ అండ్ గుడ్. బట్ డిలే అయింది, కాంప్లికేషన్, డెఫినెట్లీ దెర్ ఇస్ అ రిస్క్ ఇన్వాల్వ్. సో అందుకని ఎనీ ప్రాబ్లం డాక్టర్ కన్సల్ట్ అవ్వండి, ఇమీడియట్ ఫైనల్ డయాగ్నోస్ చేసుకోండి, ఇమీడియట్ ట్రీట్మెంట్ చేసుకోవడం బెస్ట్. ఓకే సార్, చాలా అంటే ఇప్పుడు అపెండిసిస్ అంటే 24/7 స్టొమక్ పెయిన్ అనేసి అని అంటారు సార్. సో చాలా మందికి స్టొమక్ పెయిన్ వచ్చినప్పుడు పేషెంట్ ఎలా ఆలోచిస్తాడంటే, లైక్ నాకు ఏదో ఫుడ్ పడలేదు అందుకే నాకు స్టొమక్ పెయిన్ వస్తుందని అనుకుంటారు. సో దాన్ని మనం అపెండిసైటిస్ అంటే ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా చూపిస్తుంది? అపెండిసైటిస్ యూజువల్ ఏమవుతుందంటే మనకి రైట్ ఇలియాక్ ఫోసా అంటాం, అంటే లోవర్ అబ్డామెన్ రైట్ సైడ్ లో పెయిన్ వస్తుంది, లేదా ఒకసారి అదే పెయిన్ రేడియేట్ అవుతుంది లెఫ్ట్ లోవర్ అబ్డామెన్ కి. పైన మిగిలిన అప్పర్ అబ్డామెన్ కి రావడం అనేది చాలా తక్కువ, అన్లెస్ ఇట్ ఇస్ ఎ పీడియాట్రిక్ కేస్. ప్లస్ ఒకసారి ఏమవుతుందంటే అపెండిసైటిస్ ఉన్న వాళ్ళకి కంటిన్యూస్ మోషన్స్ కూడా అవుతాయి, ఎందుకంటే ఆ పొజిషన్ ఆఫ్ అపెండిక్స్ బట్టి పెద్ద పేగు దాన్ని ఇరిటేట్ చేసి మోషన్స్ అవుతాయి అనమాట. ఇది ఒక సిమ్టమ్ తో ప్రెజెంట్ చేస్తారు. కొంతమంది ఫీవర్ తో వస్తారు, అపెండిసైటిస్ ఇన్ఫెక్షన్ సివియర్ గా ఉంది అనుకోండి, ఫీవర్ తో వస్తారు. ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ పెయిన్ అనేది తగ్గదు, పెయిన్ కిల్లర్ ఇచ్చినా కూడా రిలీఫ్ ఉండదు పేషెంట్ కి, కంటిన్యూస్ గా పెయిన్ ఉంటుంది. సో ఇమీడియట్ గా హాస్పిటల్కి వస్తే వీ కెన్ డూ అల్ట్రాసౌండ్, సిటీ, ఫర్దర్ అనాలిసిస్. దాన్ని బట్టి వి గో ఫర్ ఏ స్టేజ్ లో చూసి వెదర్ టు గో ఫర్ సర్జరీ లేదా అనేది విల్ టేక్ ఎ కాల్. ఓకే సార్, ఈ సర్జరీ అయిన తర్వాత ఒక పేషెంట్ ఎలాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది సార్? సో బేసిక్ గా ఇప్పుడు ఉన్న ప్రొసీజర్స్ అండి, లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ కానీ హార్డ్లీ 1 hour 1.5 hours లో సర్జరీ అయిపోతుంది. నెక్స్ట్ డే నుంచి నార్మల్ డైట్ పెట్టేస్తాము. విత్ ఇన్ 24 hours డిశ్చార్జ్ కూడా చేసేస్తాం పేషెంట్ ని. సో విత్ ఇన్ 3-4 days దే కెన్ గో టు దేర్ ఆఫీస్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు వేసే కుట్లు కూడా అన్ని కరిగిపోయే కుట్లు, తీసేదేం లేదు. ప్లస్ ఏంటంటే చిన్న హోల్ ద్వారా చేస్తుంది, మినిమల్ యాక్సెస్ సర్జరీ. సో విత్ ఇన్ 4 days దే కెన్ స్టార్ట్ దేర్ రొటీన్ యాక్టివిటీస్ ఆఫ్టర్ సర్జరీ. ఇదివరకు లాగా సర్జరీ అంటే మనం 1 month లీవ్ తీసుకోవాలి, లేకపోతే పెయిన్ ఎక్కువ ఉంటుంది, అలా ఏం లేదు. No, the results are very good because of the infrastructure and the treatment modalities. అవును సార్. యా సార్, ఇప్పుడు పైల్స్ గురించి మాట్లాడుకుంటే అసలు మెయిన్ రీజన్ ఏంటి సార్ పైల్స్ రావడానికి? అండ్ పైల్స్ వస్తే కంపల్సరీ సర్జరీ అనేది ఇంపార్టెంటా సార్? సో బేసిక్ ఏంటంటే పైల్స్ అంటే ఏంటి, మనకి కోలన్ ఏదైతే యానల్ కెనాల్ ఉంటుందో దానికి బ్లడ్ సప్లై, అక్కడ మనకి 3 వెజల్స్ ఉంటాయి. 3, 7 o'clock 11 o'clock పొజిషన్ లో మనకు నార్మల్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఎప్పుడన్నా మోషన్ టైట్కి వెళ్ళినా, టైంకి తినకపోయిన ఫుడ్, వన్ ఆఫ్ ద అదర్ ఫ్యాక్టర్స్ ఇస్ స్మోకింగ్, ఆల్కహాల్, ఆల్ దీస్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ వల్ల మనకి ఆ వెజల్స్ ఏదైతే ఉబ్బుతాయి అనమాట, దాన్నే పైల్స్ అంటాం. దట్ ఈస్ అ సింపుల్ ఫ్యాక్ట్. సో బేసిక్ ఏంటంటే ఫుడ్ టైంకి తినక, హెల్దీ ఫుడ్ తినక, లాట్ ఆఫ్ హై ప్రోటీన్ డైట్స్, సో ఇవన్నీ కాన్స్టిపేషన్ క్రియేట్ చేసి అక్కడ ఇంజురీ అవటం వల్ల ఈ వెజల్స్ అనేవి ఉబ్బుతాయి, స్వెల్లింగ్ అంటాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ సింపుల్ పైల్స్. సో పైల్స్ ఉన్నాయి కదా అని అన్నిటికి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. సో గ్రేడింగ్ ఉంటుంది, గ్రేడ్ 1, 2, 3, 4. యూజువల్ గ్రేడ్ 2 and 3 అంటే యూజువల్ ఏంటంటే గ్రేడ్ 1 అంటే ఒట్టి బ్లీడింగ్ తో వస్తారు పేషెంట్. గ్రేడ్ 2 అంటే కొంచెం ఏదన్నా స్వెల్లింగ్ తో వస్తారు, అవి లోపలికి వెళ్ళిపోతాయి. దాని తర్వాత గ్రేడ్ 3 అంటే బయటకు వస్తాయి కానీ ఒకసారి లోపలికి వెళ్ళవు. గ్రేడ్ 4 అంటే థ్రాంబోజ్డ్ అంటాం, అంటే బ్లడ్ క్లాట్ అయిపోద్ది ఆ బ్లడ్ వెజల్లో. సో యూజువల్లీ గ్రేడ్ 1 and 2 కెన్ బి ట్రీటెడ్ విత్ మెడికల్ మేనేజ్మెంట్, సర్జరీ అవసరం లేదు. ప్రొవైడెడ్ ద మెయిన్ సర్జరీ, మెడిసిన్ ఇవన్నీ సెకండరీ అండి. ద ప్రైమరీ ట్రీట్మెంట్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్, మనం వాటర్ ఎక్కువ తీసుకున్నామా లేదా,
దాని తర్వాత ఫుడ్ అనేది టైం తింటున్నా లేదా, మనం తినే ఫుడ్లో ఫైబర్ ఉందా లేదా. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ డిసైడ్ ఆన్ ద ట్రీట్మెంట్. జస్ట్ ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మెడిసిన్ రాసాము, తగ్గలేదంటే దట్ ఈస్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్. ఇట్స్ అబౌట్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఆల్సో. స్మోకింగ్ అవాయిడ్ చేయటం, ఆల్కహాల్ అవాయిడ్ చేయటం. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ విచ్ విల్ హెల్ప్ ఇన్ రిడ్యూసింగ్ ద పైల్స్. గ్రేడ్ 1 and 2 సర్జరీ అవసరం లేదండి, మెడికేషన్ సరిపోద్ది 1 or 2 weeksకి. 3, 4 ఇంకా తప్పదు, వీ హ్యావ్ టు గో ఫర్ లేజర్ ఆర్ వాట్ ఎవర్ ద ప్రొసీజర్ అవైలబుల్. ఓపెన్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ అఫోర్డబిలిటీ. సార్ ఈ సర్జరీ అయిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది? సో ఎండ్ ఆఫ్ ది డే సేమ్ అండి, ఇందాక అపెండిక్స్ చెప్పినట్టు ఇది కూడా ఏంటంటే ఫుడ్ సేమ్, ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి, వాటర్ కంటెంట్, కాన్స్టిపేషన్ రాకుండా చూసుకోవాలి. ఇంకొకటి మేము చాలా కేసుల్లో చూసేది ఏంటంటే వీ డూ రొటీన్ బ్లడ్ టెస్ట్. పేషెంట్ పైల్స్కి వచ్చారు, సర్జరీ కోసం మన సర్జికల్ ప్రొఫైల్ అనేది చేయిస్తాం. దాంట్లో వీల్ ఫైండ్ పేషెంట్ డయాబెటిక్ అయి ఉండొచ్చు, సమ్ టైమ్స్ థైరాయిడ్ ఒక్కోసారి వస్తుంది బయటికి. సో అలాంగ్ విత్ ఫుడ్, ఒకవేళ ఈ మెడికల్ కండిషన్స్ కూడా ఏమైనా డయాగ్నోజ్ అయితే యూ హ్యావ్ టు విజిట్ ఫిజిషియన్ అండ్ రెగ్యులర్ మానిటరింగ్, షుగర్ కానీ థైరాయిడ్ కానీ దానికి సంబంధించిన మెడిసిన్స్ అన్ని రొటీన్ గా వాడుతూ ఉండాలి. ఓకే. సో దట్ ఈస్ అ వే వి ట్రీట్ హెమరాయిడ్స్. ఓకే.